తిరుమలలో భక్తుల వసతులను మెరుగుపరిచే దిశగా టీటీడీ కీలక నిర్ణయాలను తీసుకుంది. అలిపిరిలో బేస్ క్యాంపు నిర్మాణం, అనుబంధ దేవాలయాల అభివృద్ధి, శ్రీవారి సేవకుల నియామకం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. టీటీడీ సమీక్షా సమావేశంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వసతి, దర్శనం, పారిశుద్ధ్యం, ట్రాన్స్పోర్టేషన్ వంటి అంశాలపై కీలక చర్చ జరిగింది. తిరుమలకి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా అలిపిరిలో 25,000 మంది వసతి పొందగలిగేలా ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోసం ఇప్పటికే స్థలాన్ని గుర్తించారు. గతంలో దేవలోక్, ఎంఆర్కేఆర్, ఒబెరాయ్ హోటల్ సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేసినట్లు సమాచారం. సుమారు 35 ఎకరాల ఈ భూమిని భక్తులకు వసతి కల్పించే బేస్ క్యాంప్ నిర్మాణానికి వినియోగించేందుకు టీటీడీ యోచిస్తుంది. భవిష్యత్తులో 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అలిపిరిలో బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్యాంపు పూర్తయిన తర్వాత తిరుమలలో పార్కింగ్ సమస్య శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు తమ వ్యక్తిగత వాహనాలతో బేస్ క్యాంప్ చేరుకున్న తర్వాత అక్కడే వాహనాలను పార్క్ చేసి విద్యుత్ బస్సుల ద్వారా తిరుమల కొండపైకి వెళ్లే అవకాశం కల్పించనున్నారు. గతంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్ లో ఈ ప్రణాళికను చేర్చగా ఇప్పుడు దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఈ సమావేశంలో తిరుమలలో భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు అనేక ప్రతిపాదనలు వచ్చాయి. ముఖ్యంగా టీటీడీ ద్వారా అందించే సేవలను వాట్సాప్ లో లింక్ చేసి భక్తులకు మరింత వేగంగా సమాచారం అందించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. భక్తులు తమ ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్ లింక్ చేయడం ద్వారా టీటీడీ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించగలుగుతామని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇతర దేవాలయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు తదితర అంశాలపైన సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం తిరుమల పరిధిలో 68.14% పచ్చదనం ఉండగా దాన్ని 80% పెంచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదనంగా తిరుమల అభివృద్ధికి సంబంధించి 2047 దాకా ఉపయోగపడే విధంగా తిరుమల విజన్ డాక్యుమెంట్ రూపొందించేందుకు 18 ముఖ్యమైన అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం కొన్ని చోట్ల పాడైపోయిన ఫుట్పాత్లను పునరుద్ధరించి యాత్రికులకు మరింత సౌకర్యంగా మార్చనున్నారు. అదేవిధంగా రామ్ బగీచా మరియు బాలాజీ బస్టాండ్లను ఆధునిక సౌకర్యాలతో పునర్నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక భక్తులకు మరింత సౌలభ్యంగా సేవలు అందించేందుకు టీటీడీ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.